పాకిస్తాన్‌లో మైనారిటీల హక్కులు, వారి పవిత్ర స్థలాల రక్షణ ఎంత దయనీయంగా ఉందో చాటి చెప్పే మరో ఘోర ఉదంతం వెలుగు చూసింది. లాహోర్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఫరూరాబాద్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా శ్రీ గురు సింగ్ సభా సాహిబ్‌ను ఒక స్థానిక వ్యాపారవేత్త రాత్రికి రాత్రే బుల్డోజర్లతో కూల్చివేశాడు. ఈ చర్య అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సిక్కుల పవిత్ర మందిరం ధ్వంసంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇటు పాక్లోనూ సిక్కులు రోడ్లపైకొచ్చి భారీ నిరసనలు చేపట్టారు. ఈ అరాచకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో జూన్ 24వ తేదీన రాత్రి ఓ దారుణం చోటు చేసుకుంది. ఫరూరాబాద్ లోని అత్యంత పురాతన చారిత్రక గురుద్వారాను ఒక స్థానిక వ్యాపారవేత్త కబ్జా చేసే ఉద్దేశంతో పూర్తిగా కూల్చేశాడు. ఎలాంటి ముందస్తు అనుమతులు గాని, ప్రభుత్వ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గాని లేకుండానే 125 ఏళ్ల నాటి పవిత్ర కట్టడాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేయడం అక్కడ కలకలం రేపింది. గురుద్వారా కూల్చివేత ఉదంతం పాకిస్తాన్లోని మైనారిటీ సిక్కు సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. స్థానిక సిక్కులు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి భారీ నిరసనలు, ధర్నాలు కూడా చేపట్టారు. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అత్యంత తీవ్రంగా స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిని తీవ్ర విచారకరం, పక్కా ప్రణాళికతో జరిగిన దాడి అని అభివర్ణించారు. పాకిస్తాన్లో మైనారిటీలపై, వారి ఆరాధన స్థలాలపై వ్యవస్థీకృతంగా జరుగుతున్న దాడుల్లో ఇది మరొక భాగమని భారత్ దుయ్యబట్టింది. స్థానిక అధికారులు, ఇవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై న్యూఢిల్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘాతకానికి ఒడిగట్టిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని భారత్ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ధ్వంసమైన గురుద్వారా భాగాలను యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మించాలని పాక్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం తన దేశంలోని మైనారిటీల ప్రాణాలకు, ఆస్తులకు, మత స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పించాలని, అక్కడ నెలకొన్న మతపరమైన అసహనానికి తక్షణమే ముగింపు పలకాలని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. ఏ వివాదం కాస్త అంతర్జాతీయంగా మొదలటం, భారత్ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో పాక్ పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఎట్టకేలకు స్పందించి దీనిపై సీరియస్ అయ్యారు. దీంతో పంజాబ్ మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి రమేష్ సింగ్ అరోరా ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానిక సిక్కుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన మైనారిటీల హక్కుల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడుందని ప్రకటించారు. గురుద్వారా పునర్నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించారని ఆదేశించారు. అలాగే ఆ భూమి యాజమాన్య హక్కులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఔకాఫ్ శాఖను ఆదేశించారు. మరోవైపు గురుద్వారా పునర్నిర్మాణ ప్రణాళికపై స్థానిక ముస్లిం వ్యాపారుల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గత 80 ఏళ్లుగా ఈ గురుద్వారా ప్రాంగణం పూర్తిగా పాడుబడిపోయిందని, ఆ సమయంలోనే అనేక కుటుంబాలు ఇక్కడ స్థిరపడి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నాయని వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పునర్నిర్మాణం పేరిట తమను ఖాళీ చేస్తే ఉపాధి, నివాసం కోల్పోతామని, కాబట్టి ప్రభుత్వమే తమకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని వారు కోరుతున్నారు. ఏ వివాదం ఇప్పుడు ఎటు దారి తీస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేదా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి.